శ్రీ గణేశ శారదా దత్తాత్రేయ సద్గురు పరబ్రహ్మణే నమః. స్వధర్మ ప్రేక్షకులకు నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో ఈ క్రోధినామ సంవత్సరంలో వృషభ రాశి వారికి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, సంవత్సర ఫలితాలు తెలుసుకుందాము. మరికొన్ని రోజుల్లో నూతన సంవత్సరం ప్రవేశించబోతున్న సందర్భంగా వృషభ రాశి వారికి ఈ సంవత్సరం అంతా ఆ కలియుగ ప్రత్యక్ష దైవం యొక్క వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆశీర్వచ అనుగ్రహంతో మంచి ఫలితాలు కలగాలి అని కోరుకుంటూ మరి సంవత్సర ఫలితాన్ని ఒకసారి చూద్దాము. వృషభ రాశి కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు, ఈ ఉ ఏ ఈ వా వి వు వే ఓ ఇవి అక్షరాలు. వృషభ రాశి వారికి ఆదాయం 2, ఈ సంవత్సరం వ్యయం 8, రాజ్యపూజ్యం 7, అవమానం 3. వృషభ రాశి వారికి ఒక్కటి మాత్రం చెప్పవచ్చు, గత సంవత్సరము కంటే ఈ సంవత్సరం అనుకూలత అధికంగా ఉంటుంది. ఎందుకంటే గ్రహ సంచార రీత్యా కనుక చూసుకున్నట్లయితే గురువు ఉగాది నుండి మే 1వ తేదీ వరకు మేషరాశిలో వ్యయస్థానంలో అశుభుడు కావటం చేత కొంత మేరకు అప్పు తీసుకోవడంలో చాలా సులభంగా ఉంటుంది. అంటే మీ చేత అప్పులు చేయిస్తాడు. అలాగే స్థానచలనం కోసం ఎదురు చూస్తున్నటువంటి ఉద్యోగులకు స్థానచలనాలు అయితే ఉంటాయి. ఇక అనారోగ్యం అనేటువంటిది కొంత కలవరపాటుకు గురి చేయవచ్చు. మే నెల 2వ తేదీ నుంచి వృషభ రాశిలో 1వ స్థానంలో సాధారణ శుభుడు కావటం చేత వృత్తిపరంగా ఉద్యోగపరంగా ఆలస్యంగా అభివృద్ధి అనేటువంటిది ఉంటుంది. ఆకస్మిక ధన నష్టం కలిగేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. ముఖ్యంగా గౌరవ మర్యాదలకు భంగం కలగకుండా చూసుకోండి. శని ఈ సంవత్సరం ఉగాది నుండి సంవత్సరం చివరి వరకు కుంభరాశిలో 10వ స్థానంలో సాధారణ శుభుడు కావటం చేత మీరు చేసే ప్రతి పనిలో కొంత వ్యతిరేకత ఉండే ఆస్కారం కూడా ఉంది. కాబట్టి ఈ సంవత్సరం పెద్ద పెద్ద కార్యక్రమాలు, వినూత్నమైన కార్యక్రమాలు మొదలు పెట్టకుండా ఉంటే మంచిది. ఇక రాహువు ఈ సంవత్సరం ఉగాది నుండి సంవత్సరం చివరి వరకు మీనరాశిలో 11వ స్థానంలో శుభుడు కావటం చేత కొంత అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. వస్తు, వస్త్ర, వాహన, ఆభరణ లాభాలను పొందుతారు. కేతువు ఈ సంవత్సరం ఉగాది నుండి సంవత్సరం చివరి దాకా కన్యారాశిలో 5వ స్థానంలో సాధారణ శుభుడు కావటం చేత పట్టుదలతో కొన్ని కార్యాలు పూర్తి చేసుకోగలుగుతారు. గౌరవ మర్యాదలను పొందవచ్చు. ఇవి గ్రహ సంచార రీత్యా వృషభ రాశి వారికి కలగబోయేటువంటి ఫలితాలు. కాబట్టి మొత్తంగా చూస్తే కనుక వృషభ రాశి వారికి కొంత అనుకూలమైనటువంటి ఫలితములే శోభకృత నామ సంవత్సరం కంటే క్రోధినామ సంవత్సరంలో అధికంగా ఉండబోతున్నాయి అని చెప్పవచ్చు. ముఖ్యంగా ప్రతి పనిలో శనైశ్చరుడు వ్యతిరేకతను కలిగింప చేయవచ్చు. అందువల్ల కొత్త పనులు మొదలు పెట్టేటప్పుడు కొంత పెద్దల యొక్క సలహాలు, సూచనలు తీసుకోవటం మంచిది. అనారోగ్యం తొందరగా ఏర్పడగలదు. కాబట్టి ఆహార విహారాదుల్లో జాగ్రత్తగా ఉండండి. ఈ సంవత్సరము ఏదైనా ఒక శరీరాన్ని బాగా శ్రమపరుచుకుంటే ఖచ్చితంగా ఇబ్బంది పడతారు. శరీర వ్యాయామం చేయటం,
కొంత యోగా మెడిటేషన్ లాంటివి ఖచ్చితంగా పెట్టుకోకపోతే వృషభ రాశి వారికి ఎంతో కొంత అనారోగ్యం అనేటువంటిది ఇబ్బంది పెడుతుంది. అందువల్ల ముందుగానే చెబుతున్నాను, కొంత శరీరపరమైనటువంటి సూచనలు ఖచ్చితంగా ఆచరిస్తే మంచిది. అలాగే ఆర్థిక సంబంధాలు, ఎందుకంటే ఆర్థిక పరంగా పర్వాలేదన్నట్టుగానే ఉన్నప్పటికీ కూడా ఆకస్మికమైనటువంటి ధన నష్టం, అంటే ముందు వెనుక చూడకుండా షేర్లలో కానీ వీటిలలో పెట్టుబడి పెట్టడం వల్ల కొంత ధన నష్టం కలిగే ఆస్కారాలు కూడా ఉన్నాయి. రాజకీయ నాయకులకు కొంత ఏ విషయంలోనూ స్థిర నిర్ణయాలు తీసుకోలేకపోతారు. అనుకోని ఆపదల్లో చిక్కుకోకుండా, గౌరవ మర్యాదలకు భంగం కలగకుండా జాగ్రత్త పడటం కూడా మంచిది. మీరు చేసే ప్రతి పనిలో కొంత వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు మీ ముందు ఎవరైతే చేస్తుంటారో వారితో కొంత జాగ్రత్తగా ఉండండి. అలాగే ధైర్య సాహసాలతో నూతన కార్యాలు ప్రారంభం చేస్తారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. బంధుమిత్రులతో కలిసి విందులు వినోదాల్లో పాల్గొంటారు. ఒక ముఖ్యమైనటువంటి కార్యక్రమం పూర్తి చేస్తారు ఈ సంవత్సరం. గత సంవత్సరం ఆగిపోయినటువంటి కార్యక్రమం తిరిగి ఈ సంవత్సరం మొదలు పెట్టవచ్చు. వృత్తిరీత్యా గౌరవ మర్యాదలైతే తప్పకుండా పొందుతారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. మనోల్లాసాన్ని పొందుతారు. స్వల్ప అనారోగ్య బాధలు అనేటువంటివి ఇబ్బంది పెట్టవచ్చు. బంధుమిత్రుల కలయికతో ఆనందాన్ని కూడా పొందుతారు. ముఖ్యంగా శుభకార్యక్రమముల కోసము, ఇంట్లో జరిగేటువంటి శుభకార్యక్రమాల కోసము అవసరమైనటువంటి రీతిలో ధన వ్యయం కూడా చేసేటువంటి సూచన కనిపిస్తూ ఉన్నది. గౌరవ మర్యాదలు వృద్ధి చెందుతాయి. కొంత విద్యార్థులకు మనోవ్యాకులత అనేటువంటిది కూడా ఉంటుంది. వ్యవసాయదారులకు రైతే రాజు కాబట్టి రైతులకు ఈ సంవత్సరం కొంత కలిసి వస్తుంది. విద్యార్థులకు మంచి ఫలితాలు, కొంత కష్టపడితే చాలు అద్భుతమైనటువంటి ఫలితములను పొందవచ్చు. నూతన ప్రయత్నములు కలిసి వస్తాయి. రాజకీయ నాయకులకు ఎటు చూసినా అద్భుతమైనటువంటి యోగాదులు ఉన్నాయి. అలాగే స్వతంత్రంగా ఉన్నటువంటి వారికి, స్వతంత్ర వృత్తుల వారికి, కవులకు, అలాగే కళాకారులకు కొంత ప్రోత్సాహకరంగా ఉంటుంది. స్థిరాస్తులకు సంబంధించినటువంటి సమస్యల్లో కొంత జాగ్రత్తగా ఉండటం అనేటువంటిది మంచిది. అలాగే స్త్రీలకు కొంత మోసపోయే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి భాగస్వాములను ఎంచుకోవటంలో కొంత జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. ఆర్థిక పరిస్థితి రాహువు వల్ల కొంత ఆందోళనకరంగా మారే ఆస్కారం కూడా ఉంది కాబట్టి ఇబ్బంది పడకుండా జాగ్రత్తగా ఉండండి. బంధుమిత్రులతో కలిసి విందులు వినోదాల్లో చక్కగా పాల్గొంటారు. అలాగే పట్టుదలతో కొన్ని కార్యాలు పూర్తి చేస్తారు. అలాగే ఇంట్లో సంతానం పట్ల కొంత జాగ్రత్తగా ఉండటం మంచిది. ఇక వృత్తిపరంగా ఉద్యోగపరంగా కొంత గౌరవాలైతే పొందుతారు. కుటుంబ పరిస్థితులు అయితే కొంత మీకు సంతృప్తికరంగానే ఉంటాయి. మనోల్లాసాన్ని పొందుతారు. స్వల్ప అనారోగ్య సూచన కూడా కనిపిస్తూ ఉన్నది. వృషభ రాశి వారు ఈ సంవత్సరం చేసుకోవలసినటువంటి పరిహారాలు: ప్రతి నిత్యము ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేసుకోవటం, ఎరుపు రంగు వస్త్రాలను ఎవరికైనా దానం చేయటం, సోమవారం శివాలయంలో అన్నదానం చేయటం, శనివారం నాడు ఆంజనేయ స్వామి వారికి సింధూరాన్ని సమర్పణం చేయటం, వీలైనప్పుడల్లా ప్రతిరోజు శివ సహస్రనామ స్తోత్ర పారాయణం చేయటం అనేటువంటిది వృషభ రాశి వారికి చెప్పుకోదగినటువంటి పరిహారం. అలాగే ఈ సంవత్సరము వృషభ రాశి వారు ఏదైనా ఒక జ్యోతిర్లింగ దర్శనము పౌర్ణమి రోజు చేసుకోండి. అలాగే ఏదైనా ఒక శక్తిపీఠ దర్శనం అష్టమి రోజు చేసుకుంటే అద్భుతమైనటువంటి ఫలితాలను పొందగలుగుతారు. మీ అందరికీ క్రోధినామ సంవత్సరంలో మంచి ఫలితాలు కలగాలి అని కోరుకుంటూ మరల వచ్చే సంవత్సరంలో కలుసుకుందాము. ఎవరైతే సంవత్సర ఫలితాలు చూస్తున్నారో వారు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోకండి. మీకు ఏదైనా వ్యక్తిగతంగా జాతకంలో సమస్యలు కానీ కొంత సూచనలు సలహాలు కావాలి అనుకునేటువంటి వారు
కింద కనిపిస్తున్న నెంబర్కు కాల్ చేయండి. మా అపాయింట్మెంట్ తీసుకుంటే తప్పకుండా మీతో మాట్లాడి జాతకపరంగా మీకు కలిగేటువంటి సందేహాలకు పరిహారాలు, నివారణలు చెప్పడం జరుగుతుంది. స్వస్తి.